మార్చి 30న పరీక్ష రాయబోయే విద్యార్థుల కొరకు ఇండియా మ్యాప్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రెండవ వీడియో. దీంట్లో ప్రపంచ పటానికి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ అని చేయడం జరిగింది. మనకు వచ్చేసి యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉన్న విషయాలు ముఖ్యంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు దేశాలు, మహాసముద్రాలు, సముద్రాలు ఉన్నాయి. ఈ మహాసముద్రాలు 3, సముద్రాలు 3 ఉన్నాయి. మొట్టమొదట వీటిని గుర్తిద్దాం. ఈ ప్రపంచ పటంలో పసిఫిక్ మహాసముద్రం అన్నిటికంటే పెద్ద సముద్రము. దీన్ని రెండు వైపులా గుర్తించవచ్చు. ఇటువైపు, ఇటువైపు అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకి పశ్చిమం వైపు, ఆసియా, ఆస్ట్రేలియాకి తూర్పు వైపుగా గుర్తించవచ్చు. రెండు వైపులా పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది మొట్టమొదటి పెద్ద సముద్రం, పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. తర్వాత రెండవ ముఖ్యమైన సముద్రం వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం. ఇది వచ్చేసి ఎస్ ఆకారంలో ఉంటుంది. దూరం నుంచి చూడడానికి ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది వచ్చేసి యూరోప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి మధ్యలో ఉంటుంది. ఇది రెండవ ముఖ్యమైన మహాసముద్రం. ఇక్కడైనా గుర్తించవచ్చు, ఇక్కడైనా గుర్తించవచ్చు, ఇక్కడైనా గుర్తించవచ్చు, ఎక్కడైనా గుర్తించవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రం. తర్వాత మూడవ ముఖ్యమైన సముద్రం వచ్చేసి హిందూ మహాసముద్రం. ప్రపంచంలోనే ఒక దేశం పేరు మీద ఉన్నటువంటి ఏకైక మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇది వచ్చేసి భారతదేశానికి కిందనే ఉంటుంది. హిందూ మహాసముద్రం. తర్వాత 3 సముద్రాలు ఉన్నాయి మనకి. ఇది మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ. ఎందుకు దీన్ని మధ్యధరా సముద్రం అన్నారంటే అప్పట్లో ఇంకా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను కనుగొనక ముందుకు ప్రపంచం కొంత భాగమే తెలుసు అప్పుడున్న వాళ్ళకి. కాబట్టి ఆ ప్రపంచంలో ఇది మధ్యలో ఉందని దీన్ని మధ్యధరా సముద్రం అన్నారు. ఈ భాగం ఈ రకంగా గుర్తిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నా రాయొచ్చు, లేదంటే యారో మార్క్ పెట్టి పక్కనైనా రాయొచ్చు. మధ్యధరా సముద్రం. నెక్స్ట్ ఆఫ్రికాకి సౌదీ అరేబియాకి మధ్యలో ఒక ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ ఈ భాగంలో ఉండేది ఎర్ర సముద్రం. ఎందుకు ఎర్ర సముద్రం అని అంటే నీళ్ళు వచ్చేసి దూరం నుంచి చూస్తే ఎర్రగా ఉంటున్నాయంట, కాబట్టి ఎర్ర సముద్రం అంటారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన సముద్రం వచ్చేసి ఇది నల్ల సముద్రం. ఇది వచ్చేసి మనకు దూరం నుంచి చూస్తే దావత్తు ఆకారంలో ఉంటుంది. దావత్తు ఆకారంలో ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ సీ, నల్ల సముద్రం. దీంతో మనకు ప్రపంచపటంలో ఉన్నటువంటి ముఖ్యమైన మహాసముద్రాలు, సముద్రాలు అయిపోయినాయి. తర్వాత ప్రపంచ దేశాలు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకు ఇచ్చినటువంటి ప్రపంచంలోని వివిధ దేశాల గురించి అవి ఎట్లా గుర్తించాలో తెలుసుకుందాం. మొట్టమొదట మనకు ప్రపంచపటంలో దేశాలు గుర్తించాల్సినప్పుడు అది ఖండపరంగా అంటే కాంటినెంట్ పరంగా డివైడ్ చేసుకుంటే మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఖండపరంగా అంటే ఇప్పుడు నార్త్ అమెరికాలో కేవలం 3 దేశాలు మాత్రమే ఉన్నాయి: కెనడా, అమెరికా, మెక్సికో, అంటే మనకు సంబంధించినంతవరకు. తర్వాత సౌత్ అమెరికాలో వచ్చేసి బ్రెజిల్, అర్జెంటీనా. ఆఫ్రికాలో వచ్చేసి ఈజిప్ట్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా. తర్వాత ఆస్ట్రేలియా సపరేట్ దేశము మరియు అన్నిటికంటే చిన్న కాంటినెంట్, ఖండం. తర్వాత ఆసియాలో వచ్చేసి మన భారతదేశము, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్,
రష్యా, శ్రీలంక, సౌదీ అరేబియా ఇవి ఉన్నాయి. తర్వాత ఐరోపాకు సంబంధించి చాలా దేశాలు ఉన్నాయి. అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి, చిన్న దేశాలు కాబట్టి దీన్ని మనము పూర్తిగా అక్కడే రాయడానికి వీలు కాకపోవచ్చు. కాబట్టి అక్కడ కొద్దిగా ఏదన్నా కానీ రౌండ్ అప్ చేయడం కానీ ఏదైనా చేసి అక్కడ నుంచి యారో మార్క్ పెట్టేసి గుర్తించడం ఈజీగా ఉంటుంది. మొట్టమొదట ప్రపంచ పటంలో ఐరోపా ఖండంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ భాగం. ఇది అన్నిటినీ కలిపితే యునైటెడ్ కింగ్డమ్ యూకే అంటాము, ఈ రెండింటిని అయితే బ్రిటన్ అంటాము, ఈ భాగాన్ని ఇంగ్లాండ్ అంటాం. కాబట్టి మనకు యాక్షన్ ప్లాన్లో ఉండేది ఈ భాగమే కాబట్టి ఇక్కడ నుంచి ఒక యారో మార్క్ తీసుకొని దీన్ని గుర్తిస్తాం ఇంగ్లాండ్. తర్వాత ఒకసారి ఇంగ్లాండ్ గుర్తించినామంటే ఇంగ్లాండ్ కింద ఉండే భాగమే ఫ్రాన్స్, అక్కడే గుర్తించవచ్చు. ఫ్రాన్స్ గుర్తిస్తేనే ఫ్రాన్స్కు అంటే మనకు రైట్ సైడు, ఫ్రాన్స్కి ఇటు పక్క ఈ భాగంలో జర్మనీ కింద ఆస్ట్రియా, తర్వాత జర్మనీకి ఇటుపక్క అంటే తూర్పు వైపు ఇక్కడ పోలాండ్. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా హిట్లర్ మొట్టమొదట దండెత్తిన దేశం పోలాండ్. తర్వాత దీంట్లో ఐరోపాలంగా ముఖ్యమైన దేశాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక కొమ్ములాగా ఉంటుంది, ఇది వచ్చేసి డెన్మార్క్. మనకు యాక్షన్ ప్లాన్లో డెన్మార్క్ లేదు కానీ దాని పక్కనే ఒక చిన్న ఈ భాగం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది బెల్జియం. తర్వాత ఇది మనకి ఇట్లా స్ట్రైట్గా మ్యాప్లో చూస్తే 1 లాగా ఉంటుంది, ఇక్కడ 1 లాగా ఉంటుంది. ఇక్కడ ఈ భాగం పోర్చుగల్. మన భారతదేశానికి మొట్టమొదటి వచ్చిన ఐరోపా వాళ్ళు వీళ్ళే, పోర్చుగల్. వాస్కో డ గామా ఈ దేశీయుడే. తర్వాత ఇంకొక ముఖ్యమైన దేశము ఇప్పుడు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దాని కిందనే ఇట్లా పొడవుగా కిందికి వచ్చేస్తే ఇటలీ. ఇది మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకొని పోయి ఉంటుంది ఇటలీ. ఇది కూడా ఒక ముఖ్యమైన దేశం, మనకు యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి దేశమే ఇటలీ. తర్వాత ఈ నల్ల సముద్రం ఉంది కదా, దావత్తు ఆకారంలో నల్ల సముద్రానికి ఇటుపక్క ఈ భాగంలో ఉండేది ఉక్రెయిన్. ఇంకొక ముఖ్యమైన ఐరోపా దేశము, ఐరోపానే కాకుండా మళ్ళీ ఆసియాలో ఉన్న ఒక పెద్ద దేశము రష్యా. రష్యా వచ్చేసి మనకు ఈ భాగం నుంచి ఇక్కడంతా ఉంటుంది. ఇది కాస్పియన్ సముద్రము. ఈ కాస్పియన్ సముద్రానికి ఇటువైపు ఉండేది ఆసియా, ఇటువైపు ఉండేది ఐరోపా, యూరోప్. కాబట్టి ఇది 2 ఖండాల్లో ఉంది. ఇది పెద్ద దేశం రష్యా. దాదాపుగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడైనా గుర్తించవచ్చు రష్యాని. ఇది పెద్ద దేశం, ప్రపంచంలోనే భూభాగంలో విస్తీర్ణంలో పెద్ద దేశం రష్యా. తర్వాత ఆసియాలో ముఖ్యమైన దేశాలు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మధ్యధరా సముద్రం, ఇది ఎర్ర సముద్రం. ఇక్కడ ఈ భాగంలో ఇంత పెద్దగా ఉండదు, ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ మనం గుర్తిస్తాం, ఇది ఇజ్రాయెల్. తర్వాత ఈ కింద ఉండేది ఈ భాగం ఉంది కదా, ఇది సౌదీ అరేబియా. తర్వాత మన భారతదేశం ఈజీగా గుర్తుపట్టవచ్చు, భారతదేశం. తర్వాత భారతదేశం కింద ఈ భాగం శ్రీలంక. తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్. తర్వాత ఇక్కడ భారతదేశానికి పైన చైనా. ఇటువైపు వస్తే ఇక్కడ ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఇటువైపు చూసుకుంటే స్టార్టింగ్లో పై భాగంలో దీవులు ఉంటాయి. ఇవి వచ్చేసి జపాన్,
ఈ జపాన్ పక్కనే ఒకటి పెనిన్సులా ద్వీపకల్పం ఉంటుంది. ఈ ద్వీపకల్పంలో కింది భాగం ఇది వచ్చేసి దక్షిణ కొరియా, ఇవి ముఖ్యమైన ఆసియా దేశాలు. తర్వాత ఇది ఆస్ట్రేలియా, ఇదే ఒక చిన్న ఖండము, ఒక దేశం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక సపరేట్ ఖండము, ఇది ఆస్ట్రేలియా, ఇక్కడ ఉండేది ఆస్ట్రియా. అంటే ఈ జర్మనీ కింద ఉండేది ఆస్ట్రియా, ఆస్ట్రియా వేరు, ఆస్ట్రేలియా వేరు. తర్వాత ఇది మనకు యాక్షన్ ప్లాన్లో లేదు కానీ మొన్న గ్రాండ్ టెస్ట్లో ఇది కూడా ఇవ్వడం జరిగింది, న్యూజిలాండ్. ఇక ఆఫ్రికాలో ముఖ్యంగా 3 దేశాలు ఉన్నాయి మనం గుర్తించాల్సినవి. మొదటిది వచ్చేసి ఇది ఇప్పుడు మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రానికి ఆనుకొనే ఉండేది ఈజిప్ట్. తర్వాత ఈ భాగంలో ఇక్కడ స్ట్రైట్ ఉంటుంది దాదాపుగా, ఇక్కడ ఈ భాగంలో ఉండేది నైజీరియా. తర్వాత ఆఫ్రికాలో దక్షిణ భాగంలో సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా. తర్వాత ఉత్తర అమెరికాలో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి సరస్సులు. ఈ సరస్సులకు దాదాపుగా ఒక స్ట్రైట్గా ఒక లైన్ ఇట్లా గీసేసుకుంటే, తర్వాత ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఇట్లా ఉందంటే తూక భాగం లాగా ఉంటుంది, ఇక్కడ ఒక లైన్ గీసేసుకుంటే ఈ మధ్యలో ఉండేది యుఎస్ఏ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అలాగే పైన ఉండేది కెనడా. ఈ భాగం అంతా కెనడానే, కానీ ఇక్కడ ఉండేది అలాస్కా, ఇది కూడా యూఎస్ఏనే. అలాస్కా కూడా యూఎస్ఏ కిందికి వస్తుంది. తర్వాత ఇప్పుడు తోగ భాగంలాగా ఉంది కదా, ఇది వచ్చేసి మెక్సికో. ఇంకా సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో మనకు యాక్షన్ ప్లాన్లో 2 దేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి బ్రెజిల్, పెద్ద దేశం. తర్వాత అర్జెంటీనా, నెక్స్ట్ పెద్ద దేశం. అర్జెంటీనా. దీంతో యాక్షన్ ప్లాన్లోని ప్రపంచ దేశాలన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ కొద్దిసేపు ముందే ఈ మహాసముద్రాలు, సముద్రాలు గుర్తించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఇదే మ్యాప్లో మళ్ళీ ఒకసారి గుర్తిద్దాం. ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇటువైపు కూడా అదే సేమ్ పసిఫిక్ మహాసముద్రం. ఇది ఎస్ ఆకారంలో ఉండే సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. తర్వాత ఒక దేశం పేరు మీద ఉండే సముద్రం, హిందూ మహాసముద్రం. తర్వాత 3 సముద్రాలు ఉన్నాయి. ఒకటి ఎర్ర సముద్రం, ఇది నల్ల సముద్రం, ఇది మధ్యధరా సముద్రం. దీంతో దాదాపుగా ప్రపంచ పటంలో అన్ని అంశాలు మనకు యాక్షన్ ప్లాన్లో విషయాలు కవర్ అయినాయి.